शिवाय गुरवे नमः। 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 సాధన అంటే ఏం చేస్తావు? అంతే. ఆచరణ అంటే నువ్వు వ్యవహారం ఎన్ని చేస్తున్నావు? పిల్లలతో వ్యవహారం, బయట వాళ్ళతో వ్యవహారం, బంధువులతోటి, భర్తతోటి, ఈ వ్యవహారం ఆచరణ. సాధన ఆచరణ పెట్టేది కేవలం నామస్మరణ ఆగకుండా చేసేది అదొక్కటే. మరి మిగతా జీవితంలో చెప్పాం కదా మొన్న, నువ్వేం అడవిలో లేవు, ఒక్కదానివి లేవు కదా, సన్యసించలేదు, వ్యవహారాలు జరుగుతున్నాయా లేదా? 3 సందర్భాలు వస్తాయి. మరి ఆ సందర్భాలన్నింటిలో వికల్పం లేకుండా ఉండగలగాలి. ఇప్పుడు దైనందిన జీవితంలో ఎంతో ఎక్కువగా భర్త పిల్లలతోటి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి బయట వాళ్ళతోటి స్కూలు అని ఇలా రకరకాలు ఉంటుంది. మరి అక్కడ అన్ని చోట్ల నువ్వు వికల్పం లేకుండా ఉండగలుగుతున్నావా? బట్ ఆ కొన్నిసార్లు కూడా రాకుండా ఉంటే కదా బ్రహ్మత్వం. ఏది రావాలో అదే రావాలి. పిల్లాడు తప్పు చేసినప్పుడు నువ్వు కోపం రావాలి, కోపడాలి, అది ధర్మం, క్షణికంగానే ఉంటుంది, ఉండాలి కూడా. కానీ కొన్నిసార్లు వస్తోంది, కొన్నిసార్లు నాలో వికల్పం జరుగుతోంది అన్నప్పుడు మరి అది ఎలా పోవాలి? కాబట్టి ఒకటి, నిరంతర నామస్మరణ అనేది నువ్వు నిజంగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, నిరంతర నామస్మరణ అంటే ఎప్పుడు లేస్తే అప్పుడు. కానీ సమయాన్ని కేటాయించి ఈ సమయంలో నేను నిశ్చలంగా కూర్చుని అన్య ఆలోచన లేకుండా నేను నామస్మరణ చేస్తాను అని డిసైడ్ అవ్వలేదు. లేస్తే బాహ్య ప్రపంచంలో గడిపోతున్నారు తప్ప, బ్రహ్మ ముహూర్త సమయం ఎన్నో చెప్పాం, ఈ సమయాల్లో మనసు చక్కగా ఉంటుంది అది ఇదని. కానీ అలా చేస్తున్నారా? నిరంతరం అన్నారు కాబట్టి చేసుకుంటూ పోదాం అని అనుకుంటున్నారు. లేచినప్పుడు వెంటనే నామస్మరణ కన్నా ముందు బాహ్య ప్రపంచం విషయాలలోనే మనస్సు ఆలోచన చేస్తుంది. ఇవాళ ఏం చేద్దాం, అసలు రకరకాలు, అందరితో ఒకలాగా ఉంటుందని ఎలా చెప్తాం? అలా కాకుండా ఈ జీవితం ఎందుకు వచ్చిందో తెలిసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత, లేచిన తర్వాత మొదటి పని మనం శ్రద్ధాభక్తులతో అనండి, మనసా వాచ కర్మణ, మరి మీరు నామస్మరణ చేస్తున్నారా? కాబట్టి అదేమైంది, మీ దైనందిన జీవితంలో రొటీన్ లాగా సాధన అంటే నామస్మరణ కూడా రొటీన్ అయిపోయింది. ఇంతకుముందు దైవ పూజ కూడా రొటీన్ గా చేశారు కాబట్టి దాని ఫలితం లేదు. రొటీన్ లో ఫలితం ఉంటుందా? అదే మనము మీరందరూ కూడా ఆ లేచినప్పుడు వెంటనే కాసేపు స్నానం చెయ్యండి, అది మీ వీలుని బట్టి. చికాగ్గా ఉన్నప్పుడు స్నానం చేసి కూర్చుంటే ఆ మనసు ప్రశాంతత. కూర్చుని కాసేపు మనసావాచ కర్మణ అన్నట్టుగా కొంత సమయం దానికి కేటాయిస్తే బ్రహ్మానికి, అప్పుడు
అంటే ఇప్పుడు ప్రతిసారి ఇక్కడేం ఉండరు, 4:30కి లేచి గురువు సేవకి ఏం లేరు కదా. ఇంకా అంతకన్నా ముందు ఎక్కడ లేస్తామండి అంటే చెప్తున్నాను. ఇంట్లో అయితే ఇంత అక్కర్లేదు కదా, ఇంకా వేరే పనులు ఏముంటాయి, ప్రాపంచికమే తప్ప వేరే ఉండదు కదా, అక్కడ గురువు లేడు కదా. కాబట్టి లేచిన సమయాన్ని దాన్ని మీరు, అంటే ఇక్కడ మీరు నిద్రకు కూడా ప్రాముఖ్యత, అంటే వయసుకి నిద్ర వస్తుంది అని అంటే నిజంగా వయసుకి అంత నిద్ర అవసరమా? నిజంగా నిద్ర పట్టదు అసలు. కొన్ని సమయాల్లో నిద్ర పడుతుందా? మీ మైండ్ సెట్ చేసేసారు నిద్రపోవాలి, మీరు సెట్ చేశారు అంతే. ఆ మధ్యాహ్నం అనండి, పొద్దుననండి, రాత్రి అనండి, ఏదైనా సరే మీరు ఆ దీక్షగా అనుకున్నారు నేను నిద్రపోవాలి. ఆ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇప్పుడు మరి ఏదైనా ఫంక్షన్లు ఉంటే నిద్రపోతున్నారా? చూడండి, బాహ్యంలో ఎన్నో పనులు వస్తాయి, పిల్లలు ఇంటికి వస్తారు, ఏదో జరుగుతుంది, అప్పుడు నిద్రలు పోతున్నారా? కానీ గురువు దగ్గరకు వచ్చినప్పుడు మటుకు కంపల్సరిగా నిద్రపోతున్నారు. అరే గురువు దగ్గర ఉన్నానా, నేను ఎందుకు నిద్రపోవాలి మధ్యాహ్నం, నేను దాన్ని దాటుకుంటాను అని అనగలుగుతున్నారా? పొద్దునే లేస్తున్నామన్న ఒక చిన్న సమర్థింపు, ఆ గురువు అదే అందుకే అదే అంటాడు, లేచారు కదా పడుకోండి అంటాడు. కానీ ఎన్ని మనము, అయితే లౌకిక విషయాల్లో ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఒకసారి 4 రోజులు ఫంక్షన్లు అయినప్పుడు, మరి 4 రోజులు ఇళ్లలో ఫంక్షన్లు చేసినప్పుడు నిద్రపోయారా? కానీ అప్పుడు పడుకుంటే కష్టం కదమ్మా. చూసారా, అక్కడ పడుకుంటే ఫంక్షన్ జరగదు, మరి గురువు దగ్గరకు వచ్చినప్పుడు నిద్రపోకపోతే ఏమవుతుంది? అనుభూతి చక్కగా సాధన జరుగుతుంది. మీరు డిసైడ్ అయిపోయారు, నేనేది అసలు పడుకోను, పడుకోండి, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, కానీ గంటలు గంటలు పడుకుంటే. కాబట్టి దాంట్లో మార్పులు రానప్పుడు సాధనలో పురోగతి ఎలా జరుగుతుంది? ఎందుకంటే మీకంటూ కొన్ని నిశ్చితాభిప్రాయాలు, నేను అదే చెప్తాను, ఉన్నాయి మీకంటూ బాహ్యమైనవి. కాబట్టి సాధన ఎలా జరుగుతుంది? ఇంట్లో బాగాలేదు, శరీరం సహకరించలేదు, పడుకో. శరీరం అన్ని బాగానే ఉన్నప్పుడు నిద్ర అనేది అంత ముఖ్యమైనదా? డాక్టర్లు చెప్తారు, వాళ్ళు డాక్టర్లు బాహ్యమైన వాళ్ళు, రోజుకి 8 గంటలు 10 గంటలు. అవి వింటున్నామా, ఏది వింటున్నాము అనేది అసలు ఇక్కడ చర్చనీయాంశంగా, మనం ఏం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నిన్ను నువ్వు తరచి చూసుకోవాలి అన్నప్పుడు ఇవి కూడా పాయింట్సే. నిద్ర పోవాలని నువ్వు డిసైడ్ అయితే, నిద్ర వచ్చినా రాకపోయినా పడుకుని ఆ 2 గంటలప్పుడే లేవబుద్ధి అవుతుంది, అంటే ఆ 2 అవర్స్ తర్వాతే, అది 1 అవర్ 2 అవర్స్, మీ దాన్ని బట్టి. అనారోగ్యం ఏమైనా ఉందా మనకి? లేదు గురువు గారు. మరి ఎందుకు మనకి అంత నిద్ర? నేను అన్నది సాధకులుగా ఉన్నారు మీరు. పిల్లాడు పరీక్షలు ఉన్నప్పుడు తొందరగా పడుకుంటూ ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోను. లేదా నిద్ర లేదే లేదు, కూర్చో, మొహం కడుక్కొచ్చి కూర్చొని చదువు అంటారు. ఎక్కడ ఉంది? మీరైతే పడుకోవచ్చు సాధనలో. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, సాధనకి మీరు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వటం లేదండి, ప్రియారిటీ కానివ్వండి, అంత సాధన. పొద్దున పూట కూర్చోవటం లేదు ప్రశాంత సమయంలో, మధ్యాహ్నం దొరుకుతుంది మనకి నిద్ర వస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు దొరుకుతుంది, ఇంటి పని అది ఇది అని అంటారు, ఎంత చేస్తారు? పని ఉంటుంది, నేను కాదనటం లేదు, ఉంటుంది. కానీ మీరు సమయాన్ని కేటాయించలేనంత పనుందా? మీరు ఇలాంటి విచక్షణ చేసుకుంటే ఎంత సమయం వస్తుంది మీకు? అందరికీ అంత సమయం రాకపోవచ్చు, పిల్లలను బట్టానంటే ఏదైనా సరే, ఉద్యోగాలు చేసేవాళ్ళు. కానీ నిజంగా సమయం దొరకదా? మరి ఆ సమయంలో మనసా వాచ కర్మణ చేస్తున్నారా? నిద్ర వస్తుందా?
కాబట్టి సాధన ఆచరణకి తేడా తెలిసిందా? కాబట్టి సాధన నిరంతరం చేయమంటున్నారు కాబట్టి చేసి ఇన్నిసార్లు కూడా ఇవన్నీ కూడా చెప్పాం, పొద్దున అలా చేయాలి ఇలా చేసుకోవాలి, చేశారా? కాబట్టి సాధన ఆచరణ వేరు, దైనందిన జీవితంలో ఆచరణ వేరు. ఒక సందర్భం వచ్చింది, అక్కడ మనసు వికల్పం చెందుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుని నామస్మరణ చేయగలుగుతున్నారా? ప్రతిసారి ప్రతిసారి చేయగలిగితే సాధన ఒక స్థితికి వచ్చినట్టు. ప్రతిసారి చేయకుండా మనకి ఇష్టమైనప్పుడు చేస్తూ ఇష్టం లేనప్పుడు మానేస్తూ, అంటే విషయం మీద ఇష్టం ఉన్నప్పుడు చెయ్యం, అక్కడ మన ఆర్గ్యుమెంట్ అని మన ఇష్టాలను మన అభిప్రాయాల వ్యక్తీకరణ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకని అలా జరుగుతున్నాయి? ఏమిటంటే మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవటం లేదు. ప్రశ్న వేసుకోవటం లేదు, నేను చేసేది కరెక్టా కాదా అని. పోనీ ఆ గురువులను అడిగి ఏమిటమ్మా మమ్మల్ని ఇలాగైనా ఏమిటి నేను చెయ్యాలి అది కూడా అడగట్లేదు, ఎందుకంటే ఏం వద్దంటారో భయం. కాబట్టి కొన్ని అలవాట్లు మనం మార్చుకోగలం, మార్చుకోవడానికి మనకి ఇష్టపడాలి కదా. పడుకోండి అరగంట, లేచి మళ్ళీ సాధన చేయండి. ఇక్కడ సాధన చేయడానికి ఉన్నామా లేకపోతే దేనికి? ఎక్కడైనా సాధనే కదా సాధకులు చేయాల్సింది. ప్రత్యేకంగా ఒక దగ్గరికి వచ్చాము, గురు సమక్షానికి వచ్చాము అంటే ఎంత ఇదిగా ఉండాలి. గబగబా పని చేసేసుకోవాలి, గురు సమక్షంలో అంటే గురు ఎదురుకుండా కూర్చున్నా కూర్చోకపోయినా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినా మన బాహ్యమైన పనులు ఎంతకీ తెలుసుకోకుండా ఎంతకీ వాటి లగ్నం అవుతూ ఇది చేయాలి అది చేయాలి అలా చేస్తారు ఇలా చేస్తారు, ఇంకా ఇందులోనే కూర్చుంటా. మరి అప్పుడు సాధన ఎలా దృష్టి పోతుంది? ఆహార నిద్ర విహారములందని కదా చెప్పారు, నియమాలు ఉండాలి. మరి ఎందులో పాటిస్తున్నాం మనం? అర్థమైనా ఇప్పుడు? ఇంకెక్కడ ఉందా? అమ్మా ఉమ్, అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా ఉమ్. సాధన ఆచరణ అంటే నాకు ఇలా అర్థమైందమ్మా. ఆ, సాధన అంటే నిరంతరం నామస్మరణ చెప్తూ అదే చెప్తున్నాను, సాధన యొక్క ఆచరణ కూడా ముఖ్యము. పిల్లవాడు పడుకున్నప్పుడు కాసేపు నిద్రపో, మళ్ళీ సాధన చేసుకో. అమ్మా ఆ పిల్లవాడు పొద్దున లేటుగా లేస్తున్నాడు, అప్పుడు అమ్మా లేవగానే పని అయిపోవాలి పని అయిపోవాలి పని అయిపోవాలన్న నీకు ఉన్నప్పుడు నువ్వు దాన్ని తొందరగా ఫినిష్ చేయగలుగుతావు. లేవగానే ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా కాసేపు సాధనకి సమయాన్ని కేటాయించితే అప్పుడు ఉత్సాహం ఉంటుంది. సాధన ఎప్పుడైతే మీరు నిజంగా మనసావాచన చేస్తారో లోపల నుంచి ఉత్సాహం వస్తుంది, నీరసం ఉండదు అసలు. నేను సాధన చేశాను కదా, కాబట్టి ఉత్సాహం ఉంటుంది మనసావాచ కర్మణ చేసినప్పుడు. నిద్రపోతే బద్ధకం వస్తుంది. సాధన చేస్తే నిద్రపోతేనే బద్ధకం వస్తుంది, ఇంకోటి వస్తుంది. చేసి అప్పుడు పని చేయండి. ఏది ముఖ్యమైన పని, వంట చేయాలి, ఇది కంప్లీట్ చేసుకోండి తొందరగా. అది ఎలా అనేది మీ యొక్క విచారణ మీద ఆధారపడి ఉంటుంది. గంటల్లో చేసే పని 10 నిమిషాల్లో చేయగలుగుతామా లేదా అనేది మీ ఆలోచనే కదా. అవునమ్మా. అనవసరమైన పని పెంచుకోవటం ఎందుకు అసలు? అక్కర్లేదు. అమ్- అంటే అమ్మా ఏది నేను అనవసరమైన పని చేస్తున్నానో అన్న గ్రహింపు మీలో ఉండాలి. ఇప్పుడు మీ ఇంట్లో పనులు అవన్నీ గురువు అవన్నీ ప్రతిదీ చెప్పాలంటే కష్టం కదా. నీ ఇంట్లో నువ్వు పని చేస్తున్నావు, ఆ పని తొందరగా ముగించుకోవచ్చా లేదా అనేది నీ గ్రహింపే. నేను గంట చేస్తానా, అరగంట చేస్తానా, 2 గంటలు చేస్తానా అన్నది అది డిపెండ్స్ ఆన్ యూ అంతే. శుచి శుభ్రతతోటే చేయాలి. ఆ యొక్క అంటే మనలో ఆ స్పీడ్ లేదు. నామస్మరణ చేస్తూ మీరు చేయగలుగుతున్నారా?
ఏది చేసినా నామస్మరణ అనేది మీలో జరుగుతోందా? అందుకని అనుకోని నామస్మరణ జరగకపోతే ఒక శ్లోకం చదువుకోండి, ఒక స్తోత్రం చదువుకోండి, ఎవరు వస్తున్నారు? అదైనా నామాల కూర్పే కదా. సో ఇవి ఆ తర్వాత అంటే అలా అని ఉన్న 4 గంటల సమయాన్ని మనం దానికే పెట్టుకుంటే మరి ఇంకా కూర్చొని మనసావాచ కర్మణ చేసేది ఎప్పుడు? పని చేస్తున్నప్పుడు మనసావాచ కర్మణ అవ్వదు, డెఫినెట్ గా అవ్వదు. మరి సమయాన్ని కేటాయించుకోవాలి కదా. కాబట్టి సాధన ఆచరణ వేరు సౌందర్య. అమ్మా ఈ దాన్ని బాహ్యంలో ఆ బాహ్యంలో ఉన్న రోజు దైనందిన మొన్న కూడా చెప్పాను కదా నీకు, అది అమ్మా వేరుంటుంది. వాడు పడుకున్నప్పుడు 1 గంట 2 గంటలు వాడు పడుకుంటాడు, నువ్వు కూడా పడుకో, వద్దనట్లేదు నేను. నిద్ర మీరు మొత్తం మానేయమని ఏం చెప్పట్లేదు, మానేయగలిగిన వాళ్ళు అది గొప్ప విషయమే. కాబట్టి నువ్వు ఎంత పడుకుంటా పడుకుని నీలో ఆ తపన ఉండాలి. నేను లేచి నేను చేసుకోవాలి, నాకు చాలు ఈ నిద్ర అన్న తపన ఇక్కడ లేకపోతే మీరు లేవలేరు. నిద్రే వస్తుంది, ఏం పర్వాలేదులే పడుకుందాము. అప్పుడు సాధన ఎలా అవుతుంది? మళ్ళీ లేచాక పనులు ఉంటాయి, పిల్లవాడు లేస్తాడు ఆ అమ్మాయికి అయితే. అప్పుడు సాధన మామూలుగా జరుగుతుంది తప్ప జరగట్లేదని నేను అనటం లేదు. ఎంత మేరకు జరగాలో అంటే ఆ మనసావాచ కర్మణ ఎక్కడ జరుగుతుంది మరి? మరి అలా జరిగితే కదా దాంట్లో సిద్ధి. మనసు పెట్టి చేస్తే కదా, పిల్లలందరూ మనసు పెట్టి చేస్తే ఎందుకు రావురా, ఎందుకు చదవలేవు అనే తిట్టరు. మరి మనసు పెట్టి చేసి ఎప్పుడు ఏ సమయంలో చేస్తారు? అలా మనకి మనము సమయాన్ని తీసుకోవాలి. సమయం లేదు అంటే ఎప్పుడు ఉండదు సమయం. నీ జీవితానికే సమయం ఇది లేదు, పరిమితి పెట్టాడు ఆయన. కాబట్టి ఆయన ఎంత జీవితం నీకు పరిమితి విధించాడు, ఇన్ని సంవత్సరాలని ఇచ్చాడు, నీకు చెప్పలేదు. కాబట్టి తెలియనప్పుడు ఇంకా జాగరూకతతో చేసుకోవాలి. కానీ సమయాన్ని మనము ప్రాపంచిక విషయాలు లేకపోతే నిద్ర ఆహార విహారాల్లో మరి అవన్నీ ఏమన్నా మానేస్తున్నారంటే, విహారాలు మానేస్తున్నారా? సాధన కోసం మానేస్తున్నారా? సాధన మానేసి వెళ్తారు ఫంక్షన్లు కానీ ఏదైనా సరే, అవునా కాదా? అంటే మీరు సాధనకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇచ్చినట్టు మరి? సాధన చేస్తానని దీక్ష తీసుకున్నప్పుడు దీక్షలు కూడా విరమించి బయట ఫంక్షన్లకు వెళ్ళిపోతారు. అవసరం లేనివి అటెండ్ అవుతారు, అవసరం ఉన్నా అవసరం లేనా కాదు, అంతే వెళ్ళాలి. దీక్ష కన్నా మనకు అవి ముఖ్యం అనుకుంటున్నారు. ఎన్నో చేశారు అలాగా. నిజంగా మీరు దీక్షగా పట్టుదలగా చేస్తే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పడుతుందా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు సరే పోనీ మీకు అర్థమైంది ఇప్పుడే అనుకున్నా, రోజులు పట్టదు కదా. తేడా ఉందా లేదా? బాహ్యానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చిన నాళ్ళు ఇంతే. సాధన మీ మనసుతోటే మీరు చేస్తారు. ఇక్కడున్నారా ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు అసలు. ఎక్కడున్నా నేను సాధనకి ఏం చేస్తున్నాను? బాహ్యమైనవి ఎలాగో జరుగుతూనే ఉంటాయి, కానీ నేను సాధనకి ఏం చేస్తున్నాను? ఎందుకంటే సాధన కొత్తది మీకు. కొత్తదంటే నా ఉద్దేశము ఎప్పటి నుంచైనా చేస్తున్నారు, కానీ ఇది చేస్తేనే మనం పొందుతాము అనేది అత్యంత ముఖ్యమైనది. మరి ఎందుకని చేయటం లేదు? అర్థమైందా? అమ్మా అమ్మ ఉమ్. సాధనకి ఆచరణకి డిఫరెన్స్ అంత క్లియర్ గా అర్థం కాలేదమ్మా నాకు. అంటే ఆచరణ అంటే డైలీ లైఫ్ లో మీరు చెప్పింది ఫాలో అవ్వడము, సాధన అంటే నామస్మరణ ఎక్కువ. అదే ఆ, ఇప్పుడు ఇందాక నుంచి వినలేదా క్లాస్ నువ్వు? అమ్మ నేను విన్నా ఇందాక ఏం చెప్పాను? మరి అమ్మ. సాధన యొక్క ఆచరణ, సాధన యొక్క ఆచరణ ఏంటి? సమయాన్ని కేటాయించుకుని నువ్వు మనసావాచ కర్మణ చేయటం సాధన యొక్క ఆచరణ. అమ్మ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నావు అది చూసుకో నువ్వు. అలాగే దీనికి అమ్మా. సమర్థింపులతో పెట్టుకుంటే నీకే నష్టం. ఎస్, అమ్మ సమయం లేదా, నువ్వు ఉంది అని నేను చేసి తీర్తాను అనుకుంటే నీకు సమయం దొరుకుతుంది. అనవసరమైన విషయాలతోటి అనవసరంగా ఏదన్నా చేస్తాను నేను ఫస్ట్ సాధన తర్వాత బాహ్య విషయాలు చూసుకుంటాను అన్నప్పుడు నీకు అసలు బయట విషయాలు గుర్తురావు, వాటితోటి నువ్వు తన్మయత్వం చెందవు. నేను ముందు ఇందులో స్థిరత్వం పొందాలి అని నువ్వు నిర్ణయించుకుంటే, అలా నేనే నిన్ను బయటకు వెళ్ళద్దు ఇంకోటి అనట్లేదు. కరెక్టే, నువ్వు ఎంతసేపు సాధనకు సమయం కేటాయించావు,
అమ్మా. రొటీన్ గా చేస్తున్నానా, మనసా వాచ కర్మణ అసలు నేను చేస్తున్నానా లేదా, కనీసం నేను 5-10 నిమిషాలని అసలు లెక్క పెట్టను. మీరు 5-10 నిమిషాలు మనసా వాచ కూర్చుంటున్నానండి అంటే అది అబద్ధమే. మీరు కూర్చునేసరికి 5 నిమిషాలు అవుతుంది. మనసు అక్కడ లగ్నం అయ్యేసరికి టైం పడుతుంది. సమయం లేదు అని ఎవరన్నా కూడా అది సమర్థింపు అబద్ధమే. సమయం ఉంది. కొన్ని త్యాగం చేయాలి. మరి అత్యున్నతమైన పరమానందాన్ని పొందాలంటే నేను ఏది త్యాగం చేయను. బయట ఫంక్షన్లకు మటుకు అన్ని త్యాగం చేస్తారు. నిద్రలు మానేస్తారు, ప్రయాణాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. చూడండి, అవి 1-2 రోజులే కదండి అని. పోనీ ఆ 1-2 రోజులైనా నువ్వు సాధనకి చేసావా? గురువు ఎలా ప్రశ్నలు అన్నా వేస్తారు. సరే, నువ్వు వెళ్ళావు 4 రోజులు ఫంక్షన్, పోనీ 2 రోజులు ఫంక్షన్, ఒక్కరోజు ఫంక్షన్, మరి ఒక్క రోజైనా నువ్వు సాధనకి కేటాయించావా? అలాగా నిద్ర మానేసి చేసావా సాధన? సమాధానం ఉందా? లేదమ్మా. ఉండదు. ఎందుకంటే మన సాధనకి సమయం కేటాయించట్లేదు. ఉన్న సమయాన్ని సాధనకి వాడుతున్నాం అంతే. మామూలుగా రొటీన్. లేచి పడుకోకున్నట్టుగా లేచింది బాహ్య ప్రపంచంలో ఓ మర్చిపోయాను అని సాధన చేస్తున్నారు. మళ్ళీ మర్చిపోతారు, అరే మర్చిపోయానని మళ్ళీ చేస్తున్నారు. మరి ఏదైనా మర్చిపోతున్నారా? ఆహార నిద్ర విహారాలు మర్చిపోతున్నారా? తారీఖులు గుర్తుపెట్టుకుని రాసుకుంటారు. అందుకనే సాధన ఎక్కడున్నావమ్మా అంటే చేస్తూనే ఉన్నానంటారు. మనసు నిష్కల్మషం ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ మీద కోపాలు తాపాలు, వాళ్ళేదో బాగుపడుతున్నారన్న, వాళ్ళేదో చేస్తున్నారన్న, ఇంకోట ఎందుకు మనసు వికల్పం పొందుతుంది? అది వీళ్ళ మీద వాళ్ళ మీద ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా. అత్త కోడళ్ళు కలిసి ఉన్నా గోలే, కొడుకులతో గోల. ఎవరితో సఖ్యత ఉన్నారండి? కొడుకులతో సఖ్యత, కూతుర్లతో సఖ్యత, కోడళ్లతో సఖ్యత, అత్తగారితో సఖ్యత ఎక్కడా లేదు. ప్రతి విషయంలో తెలియని ఒక ఇది, తెలియని అని అన్నాను నేను, ఏదో పోని కదా అని. తెలిసి వాళ్ళ మీద లేనిపోని కోపాలు ద్వేషాలు, ఏదో మనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్న దుగ్ధ. చెప్తే ఓ బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. మరి మనసు నిర్మలం ఎలా అవుతుంది? ఎంతసేపు విషయాల పట్ల రమించటమే తప్ప, చెప్తేనేమో చెప్పావులే అంటాం, చెప్పకపోతేనేమో నాకెందుకు చెప్తావు అంటాం. లేకపోతే అలా పెంచాము ఇలా పెంచాము. పెంచక ఏం చేస్తావు? తల్లివి తండ్రివి, నువ్వు పెంచి తీరాల్సిందే, కన్నావు కాబట్టి. ఎంత ఆ బుర్రల్లో పెట్టుకుంటారండి. ఎందుకు మరి అంతంత ఎందుకు పెట్టుకుంటున్నారు? దేనికి అవసరమా? తెలియనప్పుడు ఓకే. మీకు బ్రహ్మం తెలియలేదు, ఇలా ఉండాలని తెలియదు, అప్పుడు ఎట్లాగో చేశారు నానా గోలే. కొన్ని ఏమన్నా ప్రశాంతత పొందారా? ఇంట్లో అధికారం చెలాయించారా? మీకు ప్రశాంతత దొరికిందా? అత్తగారను కోడలను కూతురను కొడుకని ఎవరన్నా సరేనండి. ఇక్కడ నేను ఒక బంధమే తప్పు చేస్తుందని ఎప్పుడు అనను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి జరుగుతుంది. కొందరి ఇళ్లలో అత్తగారిని చెయ్యి, కొంతమందిలో కోడలు చేయి, కొంతమంది కొడుకుది చెయ్యి, చెప్పలేము అది. కానీ అధికారం మీరు చెలాయించారు, మీకు ఉన్న గౌరవం పోతుంది తప్ప మీకు ఏమన్నా ప్రశాంతత ఆనందం లభించిందా? ఎప్పుడు ఇంకా అదే చేత, ఎట్లా కంట్రోల్ చేయాలి అవతల వాళ్ళని. ఏం మాటలు అంటే వాళ్ళు ఇది అవుతారు. నువ్వు మాటలు అన్నా కొద్దీ నీ యొక్క వాల్యూ పోతుంది. నీకు ఆ తర్వాత వాళ్ళు అసలు నిన్ను పట్టించుకోరు. నీ గురించిన బాధ కూడా వాళ్ళకు ఉండదు. నీకు ఏదైనా వచ్చింది అనుకోండి, నీ చేత తిట్టిందంటే బాగైంది ఆవిడకి అంటారు, బాగైంది ఆయనకి అంటారు. ఒక ఆడ తేడా ఉందా? నువ్వు ఉన్నన్నాళ్ళు పిల్లలనో లేదా పెద్దవాళ్ళనో ఏదైనా చేసావనుకోండి, అంటే మాటలతోటి అధికారం చెలాయించాలని చూస్తే ప్రశాంతత ఎందుకు ఉంటుందండి? అసలు నీ ఎదురుట భయపడినట్టుగా వాళ్ళు యాక్షన్ చేస్తారు. ఎన్ని తిట్టుకుంటున్నారు? పూర్వకాలంలో శాపాలంటే వేరే కాదు, ఇవే శాపాలు. అప్పుడు మహాత్ములు బయటికి అనేసేవారు, ఒరే నువ్వు ఇలాంటి దోషం చేశావు కాబట్టి. ఇప్పుడు అలాంటి తపస్సులు అవన్నీ లేవు కాబట్టి నువ్వు బాధ పెడుతుంటే అవతల వాళ్ళు పదే పదే నువ్వు నీ యొక్క ఏదన్నా అనండి, బయటికి చెప్పాలంటే నీ యొక్క చెడు కోరుకున్నారనుకోండి, జరగదా అప్పుడు?
ఎందుకు మనం తీరిగా కూర్చొని మన చెడుని ఎవరి చెడుని వాళ్ళు ఆహ్వానించుకుంటారా? కృష్ణ పరమాత్మ అన్నాడు, ఒరే నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా అని చెప్పాడు. ఎంతసేపు బుర్రంతా ఎటువైపు ఉంటుంది? డబ్బులు అయిపోతున్నాయి, వీళ్ళని చూస్తున్నాం కాబట్టి డబ్బులు అయిపోతున్నాయి, మనం ఖర్చు పెట్టుకోవటం లేదు. వేరే వాళ్ళకి పెట్టవలసి వచ్చినప్పుడల్లా డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు ఖర్చు వాళ్ళు ఖర్చు పెట్టుకున్న బాధే. ఇట్లా ఖర్చు అంటే ఎక్కడ చూసినా ఇదే గోలలు. కొన్ని ఇళ్లలో డబ్బులో గోల, కొన్ని ఇళ్లలో అధికారం గోల, ఏదో ఇవ్వలేదని బాధ. ప్రతి దాంట్లో ఇదే గోలలు. ఏదో అవతల వాళ్ళు పిల్లలు ఏదన్నా కొనుక్కున్నా చేసినా పెద్దవాళ్ళు కొంతమంది సంతోషించరు. ఏం చేస్తారండి? ఒక వయసు వచ్చిన తర్వాత నగలు కొనుక్కుని ఏం చేస్తారు? ఉన్న నగలు వేసుకుంటున్నారా? అయినా ఒక వయసు వచ్చాక నగలు దిగేసుకుంటే అందంగా ఉంటుందా? పిల్లలకి చేయించుకోమని చెప్పాలి. పిల్లల్ని నువ్వు బాగుపడినా నాకు అక్కర్లేదు, పిల్లలకి చెయ్యరా అని చెప్పాలి. ఒక ఆవిడ 70 ఎవరో తర్వాత ఆవిడ లేదులేండి ఇప్పుడు, కానీ అసలు మట్టి గాజులు మనవరాళ్ళు కొనుక్కుంటే సహించలేకపోయింది ఆవిడ. నాకు కొన్నారా అంటుంది. అసలు ఏదో ఫంక్షన్ మ్యాచింగ్ గాజులని పిల్లలు కొనుక్కున్నారు మనవరాళ్ళు. మట్టి గాజులు కొన్ని ఆవిడ ఏం వేసుకోదు, ఒట్టిగా ఒక గాజు 2 గాజులో వేసుకునేది. ఆవిడ ఎప్పుడు వేసుకునేది కాదు. ఎన్నిసార్లు ఎప్పుడు అడిగినా కూడా నాకు అక్కర్లే, నాకు ఈ 2 గాజులని. ఆవిడ అలాగే ఉండేది. కాబట్టి ఎందుకు అడుగుతారు ప్రతిసారి? ఆవిడ బొట్టు పెట్టి అడుగుతారా? వాళ్ళు వచ్చి బాగున్నాయి అనగానే అంతే. ఎంతసేపు నీకు పిల్లలు అసలు ఏమన్నా అర్థం ఉందా అలాంటి మాటలు? ఆ చిన్నపిల్లలు ఎంత బిత్తరపోతారు. 10 ఏళ్ల పిల్లలు పోయి చూపించారు బాగున్నాయా అని. ఆవిడ ఇందంటే వాళ్ళు బిత్తరపోయారు. అంటే ఆ వయసుకి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎందుకు దెబ్బలాడుతోంది అనేది వాళ్ళకి అర్థమవుతుందా? సంతోషించి సరే నాకు కూడా 4 గాజులు తెండి అంటే నీ గౌరవం నిలబడుతుంది. మీరు ఇన్ని తింటున్నారు నాకు పెట్టారంటే, తింటే నీకు అరక్కపోతే ఎవడని చెప్తాడు? నువ్వు అడుగు పోనీ, నాకు కావాలా అని అడిగితే తెచ్చిపెట్టని పిల్లలు ఉంటారా? అంటే నీ మనసులో ఏవో ఉద్దేశాలు పెట్టేసేసుకుని, అంటే నీ మనసులో ముందే వికల్పం ఉన్నవాడు మంచిగా మాట్లాడతాడా? మరి ఇప్పుడు బ్రహ్మం తెలిసిన తర్వాత కూడా ఎందుకు మనసులో వికల్పాలు? ఏమిటి ఇప్పుడు కావాలి? ఏది కావాలో ఆయన ఇస్తాడు మోర్రో అంటుంటే ఇంకా ఎందుకు మనకి వికల్పాలు? అవసరమా మనకి అవన్నీ? ఎంత వదిలేస్తే అంత ప్రశాంతంగా ఉంటావు మొర్రు అంటుంటే ఇంకా నాకేదో కావాలని ఏడొస్తే ఇంకా మీకు బ్రహ్మం తెలిసి ఏమిటండి ఉపయోగం? అది డబ్బు గురించా, ఆస్తి గురించా, నగల గురించా, ఏదైనా ఎవడి ఇది వాడిది. అందరూ ఒకే విధంగా బాధపడుతున్నారని నేను చెప్పటం లేదు. అది ఏదైనా కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ దగ్గరకు వచ్చేది హాయిగా వస్తుంది, ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు నాకు ఇవ్వలేదో, నాకు పెట్టలేదో, ఏదో చేయలేదో, ఇంకోటి, ఇవన్నీ దేనికి అసలు? లేని చెత్తను తెచ్చుకోవటం కాదది. అసలు 50+ అని కాదు అసలు. ఒక ఇది వచ్చిన తర్వాత మనం ఎంత దూరంగా అందరికంటే పోయి అడవిలో ఉండమలేదు, ఆశ్రమాల్లో ఉండమలేదు. ఎందుకు ఎక్కువయ్యాయి ఇప్పుడు? అనాథాశ్రమాలు కదా ఏంటి, వృద్ధాశ్రమాలు అంటే ఇందుకే ఎక్కువయ్యాయి. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం, అనవసరమైన ఇంట్లో లేనిపోని గొడవలు పెట్టుకోవటం. అది కోడలు పెడుతోందా, అత్త పెడుతోందా, కొడుకు పెడుతున్నాడా అని నేను అనను. బంధాలు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి, అది నేను చెప్పడానికి లేదు. దేనికి అది? హాయిగా మన మానాన వాళ్ళు పెట్టింది తినండి, కావాలంటే అడగండి, ఇలా చేసి పెట్టండి అని అయిపోయింది. ఎంత ప్రశాంతత! నీ గౌరవం నువ్వు నిలుపుకోవాలి. అమ్మలైనా అంతే. అంత కూతురిళ్ళల్లోకి పోయి చేయకూడదు. అందుకే నేను కూతురు అన్ని బంధాలు చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది తల్లులకి ఇదో గోల,
పిల్లల్ని రేపెడతారు, ఆడపిల్లల్ని. తల్లులు కొడుకుల్ని చేస్తుంటే కొంతమంది తల్లులు, కొంతమంది ఈ తల్లులు ఏం చేస్తారు, ఆడపిల్లకి లేనిపోనివి బుర్రలో ఇరికించి ఏం పర్వాలేదంటారు. ఎంత ఘోరమైన పాపాలండి. సరే అవన్నీ వేరేవి. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఇచ్చేస్తారా, నెగటివ్ ఇంజెక్ట్ చేస్తారు ఎవరైనా? ఎంత దోషం! ఇంజెక్ట్ చేయడం దోషము, అనటము దోషమే. మన వల్ల అసలు ఈ తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఒక మాట అనటం కానీ, వాళ్ళ చేత మనం డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టించటం కానీ, దొబ్బుడాయా ఖర్చు పెట్టక? వాళ్ళకు ఉన్నాయో లేదో, వాళ్ళ అప్పుల్లో ఉన్నారో మీకు తెలుసా? అమెరికాలో అక్కడ ఉంటే మటుకు వాళ్ళకి లక్షలు ఉన్నాయని మీరు ఎలా అనుకుంటారండి? ఉన్న వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా బతుకుతున్నారో, కానీ పక్క వాళ్ళకి మటుకు డబ్బులు ఉన్నాయంట. నీకెందుకు? వాడికి డబ్బులుంటే నీకెందుకు, డబ్బులు లేకపోతే నీకెందుకు, ఏమైందండి అని ఎందుకు అనాలి మనం అసలు? నీకెందుకు అసలు? నీకేమైనా సంబంధం ఉందా? బంధం ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. ఎందుకు అసలు అనవసరమైన ఇక్కడ ఈ మెంటల్ టార్చర్ కదా అది, కంపారిజన్స్. కానీ అసలు తెలిసింది, బ్రహ్మం తెలిసిన తర్వాత కూతురు కాపురం అయితే ఏంటి, కొడుకు కాపురం అయితే ఏంటి, అసలు ఎవరిదైతే మనకెందుకు అసలు? హాయిగా వదిలేసి ఉంటే ఎంత ఆనందం. మరి జ్ఞాని లక్షణాలు ఏంటి? జ్ఞాని పట్టు కూర్చున్నాడా? పట్టుకున్న వాడికి ఆనందం ఎక్కడ ఉంటుంది అసలు? ఆనందం రమ్మన్నా రాదు పట్టుకున్నవాడు. ఏ విషయం పట్టుకున్నా సరే, లేస మాత్ర విషయం పట్టుకున్నా సరే, ఏం ఆనందం? 10 నగలు వేసుకున్నారు, ఇన్ని నగలు, ఆనందం ఉందా? ఉంది అంటే వేసి తిరగండి, తిరగలరా? ఎందుకు మరి నగల మీద మనకు అంత మోజు? ఉన్నప్పుడు చేయించుకోమని చెప్పాను, నేనే వద్దని చెప్పట్లేదు. హింస పెట్టి చేయించుకుంటే ఏమిటి ఆనందం అంటే, భార్యలకైనా ఎవరికైనా సరే. ఆ నగ వేసుకున్నప్పుడు మీకు ఏది గుర్తొస్తుంది? అదేదో ఉంది ఒక జోకులో, ఏంటి, 2 రాత్రుళ్ళు 3 పగళ్ళు 5 దెబ్బలాట్లు 5 నిరాహార దీక్షలు ఇన్ని చేస్తే వచ్చింది ఈ నగ అంటూ. ఎందుకు? నేను అన్నది తెలిసిన తర్వాత, బ్రహ్మం తెలిసిన తర్వాత నేను చెప్తున్నాను. నేను అంతకుముందు వాళ్ళతో మాట్లాడటలేదు. అప్పుడంతా అజ్ఞానం ఏం చేశారో చేశారండి. అత్తలు గాని, తల్లులు గాని, కొడుకులు గాని, ఏ బంధం అయినా సరే, ఎన్ని బంధాలని చెప్తాను. హిడెన్ బంధాలు మనకు తెలియదు కదా. అంటే బయట మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను హిడెన్ అంటే ఏదో అనవసరమైనవి కానీ చెప్పటం లేదు. ఇంకా అక్క చెల్లెలు అన్నదమ్ములు లేరు, అది అర్థమైందా? బయటికి కనపడే గొడవ బంధాలంటే అత్త కోడళ్ళును ఇవే కదా. అది అంతేగాని మీరు ఏదో హిడెన్ అనగానే అంటుంటే చెప్తున్నాను. అలాంటివి నేను చెప్పను అసలు. అట్లా ఆ ఉద్దేశం కూడా వెళ్ళకూడదు మనం. బట్ ఇక్కడ బ్రహ్మం తెలిసిన తర్వాత సాధనకి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు, బాహ్య ప్రపంచానికి దేనికి? వాళ్ళు అలా చేయట్లేదని పక్కవాడికి చెప్పే, వాడు ఏమైనా ఆర్చి తీరుస్తాడండి? మంచివాడైతే అలా చెయ్యకమ్మా అంటాడు. అదే వాడున్నాడు అనుకోడు, ఊరుకోకు నువ్వు అసలు అని ఇంకొంచెం అగ్నిలో ఆజ్యం పోతే ఏమవుతుంది? అలా చేస్తాడు. ఇంకా ప్రశాంతత ఉందా? ఇంకెందుకు సాధన? సాధన అసలు జరుగుతుందా సాధన? చెప్పడానికి ఒక అరగంట గంట పోయి, వాళ్ళు ఇంకో గంట నీకు చెప్పే, నువ్వు ఇంకో 2 గంటలు ఆలోచిస్తావు. ఇంకేం సాధన? తిన్నది వంట పడుతుందా? నిద్ర పడుతుందా? ఆలోచన ఏం చేద్దాం, రేపు ఏం మాటలు అందాం. అర్థమైందా సౌందర్య? కాబట్టి సాధన ఆచరణ, దైనందిన ఆచరణ అంటే నీవు ఏమాత్రం కూడా ఎవరి యందు ఎటువంటి వికల్పం లేకుండా ఉండటమే. నాకు భయం వేస్తోంది అన్నావంటే నీలో వికల్పమే అది. నువ్వేదో చెడుగా భావించుకున్నావు కాబట్టి నీకు భయం. అంతా మంచిగానే భావించినప్పుడు భయం ఎందుకు వస్తుందండి? వస్తుందా? రాదమ్మా. సింపుల్.
కాబట్టి ఎందుకు వేరేగా అనుకోవటం ఎందుకు, భయపడటం ఎందుకు? అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాదమ్మా, వాళ్ళు అలాంటి వాళ్ళే, నువ్వెందుకు అంటున్నావు వాళ్ళు అలాంటి వాళ్ళని? నువ్వు మంచిదానివా, మంచిగా ఉండు. మిమ్మల్ని వేసుకోండి ప్రశ్న, సరే వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను చెడ్డదాన్నా? కాదు. అప్పుడు నోరు మూసుకుని చక్కగా ఆనందంగా ఉండు. చెడ్డవాళ్ళు వస్తే భయపడాల్సిన అవసరం ఉందా? నీ మంచితనంతో ఆ చెడ్డతనాన్ని నువ్వు జయించగలగాలంటే అక్కడేదో వాళ్ళు మారిపోతారని నేను అనను. నువ్వు మంచిగానే ఉండు. అవతల వాడు నీకు ఎంత చెడ్డ చేసినా ఎన్నన్నా నువ్వు సహనంగా మంచిగుండు. అది నీ ధర్మం. మంచి అంటే నేను చెప్పి నీ ధర్మం. కోడలి ధర్మమా, అత్త ధర్మమా, కొడుకు ధర్మమా, ఏ బంధాలు ఉన్నాయో ఆ బంధాలు నువ్వు ధర్మం చెయ్యి. ఆ ధర్మం నిన్ను రక్షించి తీర్చుది. అలాగే అమ్మా. అప్పుడు భయం ఎందుకు వస్తుందండి? ధర్మం చేసేవాడికి భయం ఉంటుందా? మీరు అనుకోవచ్చు ఏదో ఉండదమ్మా. మా అత్తగారు నన్ను ఏం అనలేదండి, మా అత్తగారు నన్ను కూడా అంది. నేను ఎప్పుడు మా అత్తగారిని అనలేదు, ఎప్పుడూ అనలేదు. ఎన్నో జరుగుతాయి. అమ్మవారిని నమ్మాను అంతే. నేను ఏదన్నా చేసుకొని అనేదాన్ని, ఎన్నన్నా చెప్పుకున్నాను, అన్నిటినీ విన్నాను. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఎస్, నేనే అబద్ధం చెప్పట్లేదు. కొంతమందికి తెలుసు కదా, మీరు కొంతమంది చూశారు కదా మా అత్తగారిని మేము ఉన్నప్పుడు అక్కడ అంతా. నేను ఎప్పుడు ఆవిడ ఒక్క మాట అనలేదు. నేను అప్పుడు అమ్మవారి ఉపాసన అంటే నేను ఆరాధించానని చెప్పడానికి. ఉపాసన అంటే నేనేం వేరేం చేయలేదండోయ్. నేను ఒట్టిగా పూజ చేసుకున్నాను అమ్మవారు ఉందని. నేనే వేరే వేరే పూజలు అట్లాంటివన్నీ నేనేం చేయలేదు. లలితా సహస్రనామం చదవటము, ఆ షోడశ పూజ అంతే నేను చేసింది. ఉపాసన అంటే మీరు మళ్ళీ ఏదో అనుకునేది, అలా ఏం చేయలేదు నేను. నాకు అసలు అవి తెలియదు, వాటి వైపు బుర్ర కూడా పోలేదు. ఏదో శ్రీచక్రార్చన చేద్దామని కొంచెం కోరిక ఉండేది అమ్మవారి. అక్కడ మటుకు కొంచెం ఏం చేసా, అప్పుడు అమ్మవారిని అడగలేదు నేను. అమ్మ నాకు శ్రీచక్రార్చన నేను చేయాలా అక్కర్లేదా నేను అడగలేదు అప్పుడు అమ్మవారిని. అన్ని అడిగేదాన్ని, అదెందుకు అడగలేదు. అడగకుండా వేరే వాళ్ళతో చెప్పా, నాకు శ్రీచక్రార్చన ఎవరన్నా ఉంటే చెప్తే నాకు అది చేసుకోవాలి ముందు కొంచెం కోరికగా ఉంది అని. సరే, ఆయన ఒక గురువు దగ్గర తీసుకెళ్ళాడు. నాకు ఆ గురువు నచ్చలేదు. అంటే నాకు గురువు అంటే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అందుకని అది నచ్చలేదు. సో తర్వాత ఇంకా నేను అంటే ఆ గురువు దగ్గరికి ఒక అతను తీసుకెళ్ళాడు, ఇతనికి వచ్చమ్మా శ్రీచక్రార్చన అది ఇదని. సరే, ఆయన అన్నాడు ఇంకా చిన్న పిల్లలు కదా, అప్పుడు ఇంకా రవలి వాళ్ళు 2వ క్లాస్ 3వ క్లాస్ అట్లా, ఇది చిన్న పిల్లలు. ఆయన అనేసారు అలాగా, అమ్మ ఇంకా చిన్న పిల్లలు కదా, ఇది కొంచెం మనం ఇది చేయాల్సిందంటే ఆ సరేనండి అన్నాను. నేనేమనలేదు, కానీ నాకు మనసులో అతన్ని గురువుగా నేను యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే లేదండి నేను చేసి తీరుతానని ఏదన్నా అనేదాన్ని ఏమో. అంటే అసలు అది లేదు మరి. అందుకని ఇంటికి వచ్చాక మామూలుగా మళ్ళీ పూజలో అమ్మవారితో చెప్పాను నేను. అప్పుడు ఆవిడ అడిగింది, ఎందుకు ఇప్పుడు నీకు అంది. అంటే కాదమ్మా శ్రీచక్రార్చన అంటే నువ్వే అంటావు కదా, ఇప్పుడు నేను కాదా అంది. అయితే ఇంకా మళ్ళీ నెవర్, నేను అసలు ఇంకా ప్రయత్నమే చేయలేదు శ్రీచక్రార్చన. నేను కాక వేరే శ్రీచక్రార్చన ఉంటుందా? శ్రీచక్రార్చన అంటే నన్నే అంటున్నావు కదా, నువ్వు చేసే పూజ నీకు సరిపోవట్లేదా? అంతే. నేను మళ్ళీ ఎప్పుడు శ్రీచక్రార్చన ఎవరన్నా నేర్పిస్తారా అబ్బాయి మళ్ళీ అడిగాడు ఇక్కడ. నేను అన్నాను నేను నేర్చుకోనని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి తర్వాత తెలిసిందండి, చక్రాలు ఎక్కడో లేవు, నీలోనే ఉన్నాయి కదా. కాబట్టి ఎప్పుడైతే అమ్మవారి పూజ చేస్తామో అదే శ్రీచక్రార్చన. ఇంకా మళ్ళీ విడిగా మనం అవన్నీ తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అదంతా బాహ్యమైన. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను చేసింది అంతే అమ్మవారి షోడశ పూజ మాత్రమే. అది కూడా అన్ని తెచ్చుకుని చేశానని నేను చెప్పటం లేదు. పూలు తెస్తారా అనేదాన్ని, తెస్తే సరే, తేలేదు, పక్కింట్లో చెప్పుడు పోయలేదు. ఇంట్లో ఉంటే కోసుకున్నాను, భావనతో చేసుకున్నాను అంతే. తమలపాకులు కూడా నేను ఎప్పుడు తెచ్చి తీరాలి అని ఎప్పుడు అనలేదు, ఏది అనలేదు అసలు. నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోటే నేను చేసుకున్నాను, భావన లేని వాటిని భావన చేసుకున్నాను. అమ్మవారు మరి సంతోషించింది, కానీ నన్నేమి ఏం తేలేదు. నేను ఎప్పుడు గొడవ పెట్టలేదు.
గొడవ పెట్టుకోలేదు కాబట్టి ప్రశాంతంగా అయింది, ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను. లేకపోతే పూజ కూర్చొని పూలు తెమ్మంటే లేదన్నా తిట్టుకే సరిపోతుంది కదా, ఎంత చెప్పిన ఈయన అంతే అని తిట్టుకోవటమే సరిపోతుంది కదా. ఆ ధ్యాస లేదనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే ఏ ధ్యాసలు పెట్టుకుంటారో ఆ వికల్పాలు వస్తాయి, వాళ్ళ మీద ద్వేషాలు వస్తాయి. అది ఏ బంధమైనా సరే వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. ఆ ద్వేష భావన ఉన్నంతసేపు మీరు సాధన చెయ్యలేరు కాక చెయ్యలేరు. మరి బ్రహ్మం తెలిసి ఏమిటి ఉపయోగం మనకి? ఆనందం పొందాలని కదా తాపత్రయం. మరి ఆనందం మిమ్మల్ని మీకు మీరే చెడగొట్టుకుంటూ ఉంటే ఆనందం ఎలా లభిస్తుంది? ఆనందం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎప్పుడైతే అనవసరమైన విషయాలు వదిలేస్తారో మీరు ఆనందం పొందుతారని చెప్తున్నా, అన్ని విషయాలను పట్టుకుని నాకేదో లోటు జరుగుతోందని బాధపడితే, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు మొర్రో అని అంటే, భార్య అదే మాట అంటుంది, భర్త అదే మాట అంటుంది. ఏమిటి ఇంపార్టెన్స్ అంటే ఏమైనా చెప్పగలరా ఒక ముక్క? కుర్చీలో కూర్చోబెట్టి పూజ చేయాలా ఇంపార్టెన్స్ అంటే? మాట వినకపోతే అంతే. మాట విన్నాడా చాలా మంచివాడు, మాట వినకపోతే ఏమంటారు? అందుకని చాలా మంచి వాళ్ళమ్మ, చాలా హెల్ప్ చేస్తారు, అంతా బాగుంటుంది కానీ కొన్ని విషయాల్లో అని మీరే అంటారు. మరి ఆ కొన్ని విషయాలకు నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వటం లేదు? సేమ్ డైలాగ్ అవతల వాళ్ళు కూడా కొడతారు కదా, అయ్యో మా ఆవిడ మంచిదేనండి కాకపోతే కొన్ని విషయాలు. కొన్ని విషయాలు నిర్విషయాలు ఎప్పుడవుతాయి? ఎప్పటికీ అవ్వవు. ఎందుకంటే మీరు దాన్ని గుర్తిస్తూనే ఉంటారు కాబట్టి. ఇవాళకి ఇవి కొన్ని విషయాలు, రేపటికి ఆ విషయం ఇంకోటి మారుతుంది. కాబట్టి విషయ భోగ, నిన్న చెప్పారు కదా, విషయ భోగాలు అసలు ఎవరు? అలా అని ఏమిటండి కోరికలు లేవా? మీరేం దిగులు పడకండి. మీ సవ్యమైన కోరికలన్నీ బ్రహ్మం తీరుస్తాడు, తీరేటట్టు చేస్తాడు. అది దానివల్ల మీకు మంచి జరగాలి కదా. మీ కోరిక తీరాలంటే, ఒక కోరిక తీరాలంటే అది మంచి ఉండాలి, కానీ దానివల్ల మీకు చెడు జరగాల. మీకు ఒంట్లో బాగాలేదు, పచ్చిమిరపకాయ బజ్జీలు కావాలండి అన్నారు అనుకోండి, బాగాలేదని తెలిసి పచ్చిమిరపకాయ బజ్జీలు అడగచ్చా అసలు? అదే పిల్లలకి జలుబు చేసిన ఐస్ క్రీమ్ అంటే తింటారా? తిట్టరు. అదే మొగుడు తింటాడు అనుకోండి, చీ మీరు ఎప్పుడు ఇంత ఏం తెచ్చుకోండి, అయిపోయి. భర్త అడిగితే భార్య కూడా అంతే అంటే చీ. అందరూ అంతే, సేమ్ అవే డైలాగ్. ఏ బంధమైనా అదే. సామరస్యంగా చెప్పుకోవచ్చు కదా. ఇదే కాబట్టి మీరు సాధన యందు ఆ సాధన ఆచరణ ఎలా చేయాలో అలా చేస్తే, దైనందిన జీవిత ఆచరణ ఎలా చేయాలో అలా చేస్తే ఫైటింగ్లు ఉండవు, ద్వేషం ఉండదు, వికల్పాలు లేవు, అంతా సామరస్యం, అంటే అంతా ప్రశాంతం, అంతా ఆనందమే. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. అంటే ఫైటింగ్లు చేస్తారని కాదు నేనేది, కత్తి పుచ్చుకుని తిరుగుతారని కాదు, ప్రశాంతంగానే ఎదుర్కోగలుగుతారు. అంటే అది మిమ్మల్ని భయపెట్టదు, బాధ పెట్టదు, మీ సాధనకి అడ్డుపడదు. ఇప్పుడు అదే కదా, ఏదో వస్తుందండి అందుకని నా సాధన పోయిందండి, ఏదో ఏం రాలేదు, వచ్చిందా ఏదన్నా? మనం పిలిచాం దా 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 దా. పిలవనప్పుడు మంచి జరిగింది కదా, ప్రశాంతంగా ఉన్నప్పుడు జరిగిందా జరగలేదా? స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ మీకు అందరికి అనుభవాలే, అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరైనా అంతే, తల్లి కొడుకులా లేకపోతే ఇంకోట. రెస్పెక్ట్ అంటే ఏంటండి? ఒకళ్ళ మీద ఒకరికి రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఏంటంటే ఒక మంచి భావన, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు నువ్వు బాధపడే ఆవశ్యకతనే రాదు. ఎప్పుడైతే నీకు పాజిటివ్ థింకింగ్ లేదో అప్పుడు కదా ఏడుస్తావు. ఎవరికి లేదో వాడే ఏడుస్తాడు, అవునా కదా? పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. నువ్వు ఎవరి గురించి నెగటివ్ అనుకున్నా ఏడుపు ఎవరికి వచ్చిందండి? నాకే గురువు గారు. అనుకున్నవాడే. అంటే మరి యద్భావం తద్భవతి. నువ్వు భావించావు కాబట్టి నువ్వు అనుభవిస్తావు. ఏంటి పిల్ల?
అమ్మా అర్థమైందమ్మా. అంటే ఇలా నేనే మిమ్మల్ని సన్యసించమనటం లేదు, మిమ్మల్ని భార్యాభర్తలు కానివ్వండి, తల్లి కొడుకులు కానివ్వండి, అత్త కోడళ్ళు కానీ అడగద్దని అనటం లేదు. మీ కోరిక సవ్యమైందా కాదా మీరే ఒకసారి ఆలోచించుకోండి, తర్వాత బయట పెట్టండి. ఒక నిమిషం ఆలోచించుకోలేరు? ఇది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, కోడల దగ్గర ఉన్నాయో లేదో, పిల్ల దగ్గర, అలా మీరే ఆలోచించుకోండి. నాకు కావాల్సిందే అని అన్నారు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఏం పర్వాలేదు కొనిస్తారు వాళ్ళు. డబ్బులుంటే కొనియాలని రూల్ ఎక్కడుంది? మీరు అడగటమే దోషం అసలు, బ్రహ్మం తెలిసాక. నేను ఈ రోజుకైనా సరే ఒక వస్తువు కావాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. ఎవరు కొనిస్తున్నారు అన్నది కాదు, నేనే నా దగ్గర పెట్టుకొని ఏదో చిన్న ఎవరైనా డబ్బులు అంటే ఊరు వెళ్తున్నానంటే వాళ్ళు ఇస్తే ఆ డబ్బులే ఉంటాయి నా దగ్గర, నేనే ఈ క్యాష్ ఇమ్మని అడగను. పిల్లలైనా ఆర్డర్ పెట్టాలంటే అది నిజంగా ఉపయోగమా కాదా, నేను పెట్టే డబ్బులు ఇదా కాదా అని ఆలోచిస్తాను. అది పిల్లలు కొనిస్తున్నారా, ఈయన ఎవరు కొనిస్తున్నారని కాదు, మీరు కొనిస్తున్నారన్నా సరే నేను ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాను. నాకు అవసరం లేదు, పిల్లలకి డబ్బులు ఉన్నాయని నేను అంటాను. ఉద్యోగం చేస్తుంది ఇవ్వక ఏం చేస్తుంది అని కూడా అనొచ్చు. నేను అసలు 5 పైసలు కూడా ఖర్చు పెట్టను కదా. విష్ణు పెడుతోందనే రెంట్ డబ్బులన్నీ దానికి ఏమని చెప్పాను. ఎందుకు ఎందుకు అదెందుకు ఖర్చు పెట్టాలి? ఎంత ఉద్యోగం చేస్తే మనం చదువు చెప్పించాం, అది ఉద్యోగం చేస్తుంది పెట్టమన్నా, చాలా తప్పు. నాకు ఇది అవసరం లేదు, నేను ఎందుకు కొనుక్కోవాలి? నాకు అవసరం అది కాదు. అది ఏదైనా ఈవెన్ ఖర్చు అయినా నేను అడగను అసలు. తప్పదు ఇక అని అంటే అప్పుడు ఏదో రకంగా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనే చూసేస్తాను. నా దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఏందో కూడా వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పెడతారులే అనుకో. మనలో ఆ యొక్క ఇది ఉండాలి, ఆ సిన్సియారిటీ మనలో ఉండాలి. లింగమూర్తి అన్ని తెచ్చేస్తానంటారు, నేను అందుకే సగం అడగను. ఎందుకు తెస్తారు ఆయన? డబ్బులు తీసుకోరు. చాలా మంది మీ అందరూ అంతే, నేను చెప్పొచ్చు నోరు తెచ్చి ఇది అది అని, కానీ మీరు డబ్బులు ఎవరు తీసుకోరు. అలా డబ్బు ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అదంత ఆవశ్యకమైనది కాదు నాకు. అది లేకుండా కూడా నేను ఉండగలను, లేకుండా కూడా ఉండగలిగింది నేను అడగను. అది మీరైనా, మీరు అనుకుంటున్నారు రావళి విష్ణు వాళ్ళైనా, ఎందుకు అనవసరమైన ఖర్చు వాళ్ళకి? అది ఎవరైనా సరే. నిజంగా అలాంటి మరి ఆ బుద్ధి మీ అందరిలో ఉంటే మీకు ఎప్పుడన్నా బాధ కలుగుతుందండి? బాధ కలగదు. మీ దగ్గర డబ్బు అయినా సరే నేను చెప్పేది, వాళ్ళ దగ్గర కాదు, మీ పర్సులో ఉన్నాయి ఓ 10,000 ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టక్కర్లా. అవసరమా కాదా? నిజంగా అవసరమా కాదా? అవసరమా కాదంటే ప్రతిదీ అవసరమే కదా. నిజంగా అవసరమా కాదా ఆలోచించాలి. దాచుకోవడానికి ఎందుకండి? కాబట్టి అన్ని కొనేసి లోపల పెట్టుకోకూడదు కాదు, మనకి ఎంత అవసరం అంతే కొనాలి, సరుకులైనా సరే. ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం పని పడలేదా? ఎప్పుడు కొనుక్కోవాలి అట్లాంటి సరుకులు అవన్నీ? ఇక మనం చాలా దూరంలో ఉన్నాం, అడవిలో ఉన్నాం, ఊరికే వెళ్ళి రావడం కష్టం అంటే స్టాక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంట్లో స్టాక్ పనిలేక. కాబట్టి నేను చెప్పేది ప్రతి దాంట్లో చెప్తున్నా, సరుకులైనా సరే ఇష్టం వచ్చింది కానీ రాసి పారేయకూడదు అలాగా, తెచ్చి పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఎందుకు అసలు? అది మీ డబ్బా వేరే వాళ్ళ డబ్బా కాదు అసలు. అనవసరమైంది ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాయాలి అసలు? అవసరమా? అవసరం లేనప్పుడు మనము చెప్తాం కదా, ఎవ్వరి డబ్బైనా సరే
అవసరం ఉంటే రాయండి. ఇంకా సత్సంగం డబ్బంటే ఇంకా చాలా జాగరూకతతో ఉండాలి మనం. 5 పైసలు సత్సంగాన్ని పెడుతున్నాము అంటే 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాలి. సత్సంగాల్లో ఉంటూ అది ఎవరి డబ్బైనా సరే 1కి 10 సార్లు ఆలోచించాలి. అంతేగాని రాసేసేద్దాం, లిస్ట్ రాసేద్దాం ఒక 10 నెలలకు సరిపడా అని ఎప్పుడు భావించరు. దేనికి? అడవిలో ఉన్నారా? దొరకవా? మరి ఎందుకు రాస్తున్నారు అలాగా? చూసారా బుద్ధి అక్కడ. ఎందుకంటే సమాధానం ఉంటుందా? లేదు. రాసారు లిస్ట్ అంతే. దేనికి? ఆలోచించుకోవాలి. వృధా చేస్తే ఏంటొస్తుంది? రమణ మహర్షి ఒక చిత్తు కాగితాన్ని కూడా వేస్ట్ చేసేవాడు కాదు. ఆయన ఉపదేశాన్ని రాయమంటే ఆయన ఆ చిత్తముక్కతో ఒకటి రాసి ఇచ్చాడు, లేకపోతే ఆ చిన్న చిన్న పేపర్ల మీద రాశారు. అంతేగాని ఆయన వేస్ట్ చేసేవాడు కాదు. కొనిమ్మంటే బండిల్స్ కొని ఇచ్చేంత వాళ్ళు ఉన్నారు. ఆయన శిష్యులు లేరా? కొనిస్తున్నారు కదా అని ఆయన ఎప్పుడు వేస్ట్ చేయలే. కాబట్టి మనకి బుద్ధి సరిగ్గా ఉండాలి. ఇది అవసరమా? తెప్పించారు, ఎన్ని వాడుతున్నారు? వాడుతున్నారా తెప్పించిన సరుకులన్నీ? ఎప్పుడో పనికొచ్చేదానికి ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? దేనికి అలాగా? కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా మీ మనస్సుల్లో ఉండే దోషాలే. మీరు అనుకుంటున్నారు కదా, అనుకోవడం దోషం అనే కదా చెప్పేది. కాబట్టి ఆచరణ, దైనందిన జీవితంలో ఆచరణ అంటే ఇవన్నీ చాలా ముఖ్యం. అన్ని లిస్ట్ రాయమన్నారు కదా అంటే ఎంత జాగరూకత ఉండాలండి. అంటే నిన్ను ఒక నమ్మి నీకు అప్పగించారు. అప్పగించినప్పుడు ఎంత జాగరూకతతో ఉండాలి. నాకు ఇచ్చారు కదా అధికారం అని రాసిస్తారా? ఇంకా అలర్ట్నెస్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉందంటే. అప్పుడు మనసులో సంతోషంగా ఉంటుంది, నేను తప్పు చేయలేదు. సమాధానం చెప్పగలుగుతారు ఎందుకు ఇది అంటే. సమాధానం లేదంటే అది తప్పు కదా. నిజమైందైతే కనుక సమాధానం ఉంటుందా ఉండదా? ఉంటుంది గురువు గారు. అలర్ట్నెస్ ఉండాలి. సమయం అయింది. సందేహాలు అడిగిన వాళ్ళకి తీరాయా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ అంతా కూడా నిద్ర గురించే ఉంది. రాత్రి వలె ప్రాముఖ్యం లేక అవిద్య అంధకారంలో వ్యవహరించే సమస్త జీవులకు అని చెప్పాడు. సరే ఏం చెప్పాడో సాయంత్రం చెప్తా. అది అందుకని అందరికి సందేహం తీరిందా సౌందర్య? కాబట్టి దైనందిన జీవితం యొక్క ఆచరణ, సాధన యొక్క ఆచరణ ఎలా ఉండాలో అర్థమైందా? అర్థం కాని వాళ్ళు సాయంత్రం మళ్ళీ అడగండి. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినవి అన్ని మామూలు విషయాలు కాదు, దైనందిన జీవితమే కదా. సరుకుల లిస్ట్ కావచ్చు, నగల లిస్ట్ కావచ్చు, కోరికల లిస్ట్ కావచ్చు, దైనందిన జీవితమే కదా. అందుకని నేనేమి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కి అవతలకు వెళ్ళి చెప్పటం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దైనందిన జీవితందే. ఈ ఆచరణ కూడా అత్యంత ముఖ్యం. ఇందులోనే కదా అనుకుంటారు, అన్ని చేస్తారు. అవన్నీ లోపల ఉన్నప్పుడు సాధన ఎలా జరుగుతుంది? సాధన యొక్క ఆచరణ ఏది? సాధన యొక్క ఆచరణ కనుక మీరు ఎలా పెట్టాలో నేను చెప్పినట్టుగా సమయాన్ని కేటాయించి పెడితే అప్పుడు ఈ దైనందిన జీవిత ఆచరణ కూడా చక్కగా ఉంటుంది. అనుకోవటాలు కానీ లేనిపోని ఇక్కడ ఇవి కానీ ఉండవు. అప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మీరు అంటే అప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది, నేను కరెక్ట్ గా చేశాను, నా రెస్పాన్సిబిలిటీ అనేది. ఉద్యోగం సక్రమంగా చేసిన వాడు ఆనందంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, బాస్కు సమాధానం చెప్తాడు. దొంగ లెక్కలు వేసిన వాడో లేకపోతే దొంగగా పనులు చేసిన వాడు, పనులు చెయ్యని వాడు భయపడతాడు బాస్కి. నోరు మూసుకుని తలకాయ ఉంచుకుని ఉంటాడు. వాడు సమాధానం చెప్పడానికి ఉందా? ఎక్కడైనా అంతే. ఇంటి విషయాలే కాదు, ఆఫీస్ విషయాలైనా అంతే కదా. మీరు బాస్ ఇచ్చిన పని కరెక్ట్ గా చేస్తే మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు, ఇది ఇందువల్ల చేశాను అది ఇదని మీరు చెప్పగలుగుతారు. అదే మీలో కనుక లోటు ఉంటే బాస్ అడిగినప్పుడు నోరు మూసుకుని ఉంటారా అందరా? తల వంచుకునే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకండి.
మీరు బ్రహ్మములు అనేది చెప్తూ ఉంటే తల వంచుకునే పనులు ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి? అందుకనే ప్రతిదీ ఆహార విషయం కానివ్వండి, ఏ విషయం అయినా సరే, లేదా డ్రెస్సింగ్ విషయాలు, ఎందుకంటే నాకు అవసరమా మీరు ఎలా డ్రెస్సులు చేసుకుంటే మటుకు తల దించుకునేటట్టుగా డ్రెస్ చేసుకోకూడదు మనం. పాపం అయిపోయిన తర్వాత లేచి నిలబడుతున్నారు. ఎందుకంత కంగారు? నేను శుభం చెప్పాక లేవచ్చు కదా, మరి ఎందుకు అంత కంగారు మీకు? అంటే ఆచరణ, సాధన యొక్క ఆచరణ ముఖ్యమే, దైనందిన జీవిత ఆచరణ ముఖ్యమే. దైనందిన జీవిత ఆచరణ బాగుంటే సాధన చక్కగా జరుగుతుంది, సాధన చక్కగా జరిగితే ఇది జరుగుతుంది. రెండు అవినాభావ సంబంధం. ఎందుకంటే మీరు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు, బంధువులు అంటే ఆ బంధుగణం అనండి విషయాలతో కానీ ఉంటున్నారు. మీకు విషయాలు లేవనడానికి లేదు, బంధువులు లేరు, బంధం లేదు అనడానికి లేదు. ఇవి ఉన్నాయి, రేపు సిద్ధిపోయిన తర్వాత కూడా ఉంటాయి అవి. సాధనలో కూడా మనం ప్రయత్నం చేసి తీరాలి. తీర్చే సిద్ధి తొందరగా పొందితే ఎంత ఆనందం. అనవసరంగా టైంని అలా గ్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పటికి సిద్ధి వస్తుంది మరి? సరే, ఇక ఎవరికైనా సందేహాలు ఉంటే ఇంకా పర్వాలేదు, అడగచ్చు. అడిగితేనే మీ సంశయాలు తీరుతాయి. తిడతారండి అని అనుకుంటే నేనేం చేయలేదు. అది తిడతారు అన్నది కూడా దోషమే. ఎందుకు తిడతారు? పని పట్టలేదు. నాకేమైనా ఆనందం వస్తుందా మిమ్మల్ని తిడితే? రాదు కదా. అందువల్ల సందేహాలు ఉంటే సాయంత్రం అడగండి. పాపం ఇక్కడ కొంత కంగారుగా ఉంది. పాపం టీలు పడలేదు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి, ఆ టీ పడాలి ఇప్పుడు. అది శుభం. అలాగేనమ్మా, నమస్కారం అమ్మా, పాదాభివందనాలు. నమస్కారం.